హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈస్ FitNaresh05. ఈ రోజు అయితే మనమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మనం వెళ్ళే టెంపుల్ నేమ్ వచ్చేసి పలుగుల మైసమ్మ టెంపుల్. ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసి తుర్కాపల్లి మండల్, గ్రామం వాసలమరి. ఈ టెంపుల్ వచ్చేసి తుర్కాపల్లి నుంచి వాసలమరి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ వెళ్తే అయితే టెంపుల్ అయితే వస్తుంది. మళ్ళీ ఇదే టెంపుల్ అయితే మళ్ళీ మల్కాపూర్ నుంచి కూడా పోవచ్చు. మన తుర్కాపల్లి నుంచి మల్కాపూర్ 2 కిలోమీటర్లు వస్తుంది. అక్కడి నుంచి కిలోమీటర్న్నర వెళ్తే అయితే పలుగుల మైసమ్మ టెంపుల్ అయితే వస్తుంది. జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మేము తుర్కాపల్లి నుంచి ఇది లెఫ్ట్ తీసుకుంటే ఈసీఎల్ రోడ్లో అయితే మల్కాపూర్ అయితే 2 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే మల్కాపూర్ నుంచి వెళ్దామని అయితే స్టార్ట్ అయితే అయ్యాము. అయితే మల్కాపూర్ గ్రామము. ఇక్కడ నుంచి కొంచెం ముందు పోగానే రైట్ సైడ్లో అయితే కమాన్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. పలుగుల మైసమ్మ తల్లి కమాన్ టెంపుల్ అయితే మల్కాపూర్ గ్రామంలో అయితే ఉంది. ఇది మెయిన్ రోడ్ పక్కనే అయితే కనిపిస్తుంది. చాలా మంది సిటీ నుంచి కూడా పబ్లిక్ అయితే వస్తారు. మళ్ళీ సేమ్ ఇలాంటి కమాన్ కూడా మన వాసాలమరి గ్రామం ఎంట్రన్స్ లో కూడా ఉంటది. సేమ్ పలుగుల మైసమ్మ టెంపుల్ కమాన్ అది కూడా. పలుగుల మైసమ్మ టెంపుల్ వచ్చేసి ఇక్కడ మల్కాపూర్, ఇక్కడ వాసాలమరి 2 గ్రామాలకు మిడిల్లో అయితే ఉంటది. కాకపోతే అయితే ఇదైతే వాసాలమరి గ్రామానికి చెందిన టెంపుల్ అని అయితే చాలా మంది అయితే చెప్తారు. వర్షాలు పడడం వల్ల టెంపుల్ కి అయితే రోడ్ అయితే కొంచెం వాటర్ అయితే కనిపిస్తుంది. వాసాలమరి నుంచి వెళ్తే అయితే రోడ్ అయితే చాలా బాగుంటది. మనం టెంపుల్ దగ్గర ఎంట్రన్స్ కి అయితే వచ్చేసాము. కూడా గేట్ అయితే ఉంటుంది. ఇక్కడ దానికి కూడా టికెట్స్ అయితే ఉంటాయి. చాలా మంది కొత్త వెహికల్స్ కొన్నప్పుడు అయితే ఇక్కడైతే పూజలు అయితే చేస్తారు. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి షాప్స్, రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చాలా మంది ఇక్కడ సండే దావత్లు అయితే చేసుకుంటారు. మొక్కులున్న వాళ్ళు కూడా యాటలకు వస్తారు. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వర్షాలు వచ్చినప్పుడు అక్కడ వండుకునే వాళ్ళు అక్కడ వండుకొని దావత్లు అయితే చాలా మంది అయితే చేసుకుంటారు. చుట్టుపక్కల ఎవరు ఏ దావత్ చేయాలన్నా పలుగుల మైసమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చి అయితే దావత్ చేస్తుంటారు. ఇదైతే ఫేమస్ అయితే చాలా ఫేమస్ టెంపుల్. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్దామని అయితే స్టార్ట్ అయితే అవుతున్నాము. ఇక్కడ టెంపుల్ దగ్గర ఎంట్రన్స్కి అయితే వచ్చి లోపలికి అయితే వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాను. టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి అయితే ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలి. చాలా మంది అయితే అక్కడ ఫొటోస్, సెల్ఫీస్ అయితే ఇక్కడ దిగుతుంటారు. వీడియోలు అయితే మీకు మొత్తం టెంపుల్ అయితే ఈ వీడియోలు అయితే చూపిస్తాను. మీరైతే ఈ వీడియోలు అయితే చూడండి. ఇదైతే గుడి మెయిన్ ఎంట్రన్స్, పలుగుల మైసమ్మ తల్లి టెంపుల్. చాలా మంది భక్తులు తమ కోరికలు కోరుకొని దేవుని దగ్గర అయితే ఇక్కడ ముడుపు అయితే కడుతారు. చాలా మంది అయితే చాలా మంది ముడుపులు అయితే కట్టారు. ఇక్కడ దేవుడు అయితే చాలా ఫేమస్. మొక్కుకున్న కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి. చాలా మంది పబ్లిక్ ఇది సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి చాలా మంది ప్రతి సండే వచ్చి అయితే ఇక్కడైతే దావత్లు అయితే చేసుకొని అయితే వెళ్తుంటారు. కోరిన కోరికలు అయితే తప్పకుండా నెరవేర్చారని చాలా మంది చెప్తారు. మీరు కూడా అయితే వెళ్ళి అయితే తప్పకుండా అయితే దర్శించుకోండి. ఇక్కడ వచ్చేసి చాలా మంది ఫొటోస్ అయితే ఇక్కడనే దిగుతారు టెంపుల్ దగ్గర.
ఫోటో దిగందా ఇక్కడికైతే వెళ్ళి దేవుని గర్భగుడి అయితే చూపిస్తాను, మీరైతే కూడా చూడండి. మనం ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే అలో లేదు, సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి. వాళ్ళని రిక్వెస్ట్ చేసి అయితే మనం దేవుని దగ్గర అయితే ఒక ఫోటో ఇస్తే దిగాము. మీరు కూడా వెళ్ళి దేవుని అయితే తప్పకుండా అయితే దర్శించుకోండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.